హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను ది వరల్డ్స్ రిచెస్ట్ కంట్రీ ఖతర్ గురించి. 5 days ట్రిప్లో ఫస్ట్ డే నేను ఎలా స్పెండ్ చేశానో, అలాగే టోటల్ 5 days 5 వీడియోస్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ చూస్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. సో ఇక వీడియోలోకి వెళ్దాం. midnight 2 o'clock అవుతుందండి. ఖతర్లో ల్యాండ్ అయ్యాను. తర్వాత ఆన్ ది వేలో టీ టైం దగ్గరికి వెళ్ళి ఒక టీ+1 క్లబ్ శాండ్విచ్ ఆర్డర్ చేశాను. ఇది 24 hours ఓపెన్ ఉంటుంది. సో ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేసింది. దారిలోనే తింటూ రీచ్ అయ్యాను. తర్వాత నిద్రపోయి లేచేసరికి ఆఫ్టర్నూన్ అయింది. ఫ్రెష్ అప్ అయ్యి కార్ తీసుకుని ఇక తిరుగుడనమాట. ఫస్ట్ స్టమక్ని ఫిల్ చేసుకోవాలి కాబట్టి డైరెక్ట్ ఒక రెస్టారెంట్కి వెళ్ళాను. వెజ్ థాలీ ఆర్డర్ చేశాను. బనానా లీఫ్లో సర్వ్ చేశారు. మనం ఇప్పుడు డీరింగ్ రోడ్లో ఉన్నాం. రోడ్డు పైన చూస్తున్నారు కదా, అన్ని కార్లే ఉంటాయి ఇక్కడ. సన్ గ్లాసెస్ కొందామని దగ్గరలో ఉన్న ఒక షాప్లో సేల్ ఉందని విన్నానండి. సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ది మాల్కి రీచ్ అయ్యాం. పార్క్ చేసి లోపలికి వెళ్తున్నాను. ఈ మాల్ లోపల ఐ థింక్ 3 థియేటర్స్ ఉన్నాయి. ఇంకా బ్రాండెడ్ షాప్స్, కాఫీ షాప్స్, ఐస్ క్రీమ్ షాప్స్, కిడ్స్ ప్లే ఏరియా, అలాగే గ్రాసరీ స్టోర్స్. సో ఇలా చాలా షాప్స్ ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తున్నది ఒపెరా కెఫే అన్నమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పాట్ అన్నమాట. సన్ గ్లాసెస్ షాప్ కోసం చూస్తున్నానండి. పర్ఫ్యూమ్స్ అప్ టు 50% సేల్ ఉంది ఇక్కడ. 2 పర్ఫ్యూమ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ బిర్కిన్ స్టాక్ ఉంది. ఇక్కడ కూడా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి. మా పాప కోసం ఇంతకు ముందు కొన్నాను, కానీ ఇప్పుడు జస్ట్ చూస్తున్నానండి. ప్రైస్ ఎక్కువ ఉంటుంది కానీ క్వాలిటీ బాగుంటుంది. ఇవి చూస్తున్నారా, చాలా క్లాసీగా ఉన్నాయి కదా. ఫుడ్ స్టైల్లో ఉండే సోఫా కూడా ఉంది ఇక్కడ. ఇవి కిడ్స్ ఫుట్వేర్ అన్నమాట. సో ఇక్కడ అయిపోయింది, చూసేసాం. నెక్స్ట్ షాప్ వచ్చి క్లేర్స్ అన్నమాట. గర్ల్స్ యాక్సెసరీస్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. నెక్స్ట్ బాడీ షాప్ ఉంది ఇక్కడ, కానీ నో సేల్ ఉంది. ఇది కాఫీ షాప్. సో నెక్స్ట్ ఫైనల్లీ సన్ గ్లాస్ షాప్కి వచ్చేసాం. కొన్ని ట్రై చేశాను, సేల్ లేదండి. ప్రైస్ చాలా ఎక్కువ ఉంది. ఒకటి నచ్చింది కానీ 900 riyals చెప్పారు. అంటే 900 into 20 వేసుకోండి, అంటే 18,000 rupees అనమాట. కొనలేదు, వేరే షాప్లో ట్రై చేద్దామని వచ్చేసాను. నెక్స్ట్ మిలానో షాప్ చూసారా. నా ఫుట్వేర్ కలెక్షన్ వీడియో చూసినట్లయితే కొన్ని ఫుట్వేర్ ఇక్కడే కొన్నానమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్ ఇది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి బయటకి కార్ దగ్గరికి వెళ్తున్నాను. ఫస్ట్ టైం నేను ఖతర్కి వచ్చినప్పుడు మార్చ్ 2007లో అనమాట. ఇక ల్యాండ్ అవుతాం అన్నప్పుడు ఫ్లైట్లో నుంచి చూస్తే ఫస్ట్ కనిపించిన షాప్ అండి ఇది, ఫ్యామిలీ ఫుడ్ సెంటర్. ఇందులో ఫస్ట్ ఫ్లోర్లో ఇండియన్ వేర్ శారీస్, డ్రెస్సెస్ దొరుకుతాయి.
మనం ఇప్పుడు డి రింగ్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకొని కార్నిష్ రోడ్ అంటే సీ సైడ్ రోడ్కి వెళ్తున్నాం. ఇక్కడ పార్క్ కనిపిస్తుంది, నెక్స్ట్ ఖతర్ ఎయిర్వేస్ బిల్డింగ్ ఉంది, నెక్స్ట్ వరిడు అంటే మన ఎయిర్టెల్ ఎలాగో అలాగన్నమాట. ఈ బిల్డింగ్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనం రైట్ తీసుకుని కార్నిష్ రోడ్ని హిట్ చేసాం. లక్కీగా సిగ్నల్స్ అన్నీ ఓపెన్ ఉండడం వల్ల స్ట్రైట్ వెళ్తున్నాం. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఈ రోడ్ మొత్తం కనెక్టెడ్ టు సీ అన్నమాట. రైట్ సైడ్ అంతా సీ కనిపిస్తుంది. ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఉంటుంది, అలాగే ఈవినింగ్స్ వాకింగ్కి వెళ్ళవచ్చు. గ్రీన్ పార్క్స్, ఫ్యామిలీ స్పెండ్ చేయడానికి మంచి స్పాట్ ఇది. స్నాక్స్, కూల్ డ్రింక్స్ అవి తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని సీ సైడ్న ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తారు. కార్నిష్ రోడ్ అంటే ఖతర్లో ఫేమస్ రోడ్ అన్నమాట. చూడండి ఇక్కడ బ్లూయిష్ గ్రీన్ కలర్లో సీ ఉంది. ఆ తర్వాత టాల్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. సో ఈ రోడ్ స్లైట్లీ రౌండ్గా ఉందన్నమాట. బోట్స్ ఉన్నాయి చూడండి, బోటింగ్ కూడా వెళ్ళవచ్చు. బోట్ రైడింగ్కి 20 రియాల్ ఆర్ 30 రియాల్స్ పర్ పర్సన్ ఉంటుంది. ఇంకా అక్కడక్కడ ఎక్సర్సైజ్ మిషన్స్ ఉంటాయి. ఈవినింగ్స్ ఇక్కడికి వచ్చి వాకింగ్, జాగింగ్, ఎక్సర్సైజ్ లాంటివి చేసుకోవచ్చు. లేదా జస్ట్ అలా కూర్చుని సీని చూస్తూ, సీ వేవ్స్ని చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. లెఫ్ట్ సైడ్న చూడండి టాల్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ రైట్ సైడ్ నా పిరమిడ్ షేప్ లో బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది ఫేమస్ షెరటన్ హోటల్. అది కన్స్ట్రక్ట్ చేసి 35 ఇయర్స్ పైనే అవుతుంది. ఓల్డ్ బిల్డింగ్ విత్ మోడర్న్ లుక్ అన్నమాట. చాలా పెద్ద హోటల్ అది. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని సిటీ సెంటర్ కి వెళ్తున్నాం. సిటీ సెంటర్ అంటే ఖతర్ లో వన్ ఆఫ్ ద ఫేమస్ మాల్ అన్నమాట. ఈ టాల్ బిల్డింగ్స్ అన్ని 5 స్టార్ హోటల్స్ ఇంకా ఆఫీసెస్ అన్నమాట. వచ్చేసాం, పార్క్ చేసి లోపలికి వచ్చేసాను. బతీల్ షాప్ చూడండి, మంచి క్వాలిటీ అండ్ టేస్టీ డిఫరెంట్ వెరైటీ డేట్స్ ని ఇక్కడ చూడవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ జిఎన్సి వర్కౌట్ చేసే వాళ్ళకి ప్రోడక్ట్స్ అన్నమాట. సో సన్ గ్లాసెస్ ఎలాగైనా తీసుకోవాలి అని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను కాబట్టి కొన్ని చెక్ చేస్తున్నాను. ఇక్కడ కూడా నో సేల్ అన్నమాట, హై ప్రైస్ ఉన్నాయి, సో కొనలేదండి. సో ఖతర్లో ఫేమస్ మాల్ అయిన సిటీ సెంటర్ మాల్ ఎలా ఉందో చూడండి. స్ప్లాష్కి వచ్చామండి. ఇక్కడ కూడా సన్ గ్లాసెస్ కనిపిస్తున్నాయి నాకు, కానీ నాకు నచ్చలేదండి. డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, కానీ ఫస్ట్ డేనే షాపింగ్ చేయాలంటే ఇంట్రెస్ట్ లేదు. సో షాప్ నుంచి బయటకు వచ్చి కొంచెం రిఫ్రెష్ అవ్వడం కోసం ఇక్కడ ఫ్రెష్ కట్ ఫ్రూట్స్ విత్ స్ట్రాబెర్రీ సాస్ ట్రై చేశాను, చాలా బాగుంది. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఐస్ స్కేటింగ్ ఉంటుంది. చాలా మంది ఇక్కడ స్కేటింగ్ చేస్తూ ఉంటారు.
పైన 4 ఫ్లోర్స్ షాప్స్ అన్నమాట. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఐస్ స్కేటింగ్ అలాగే కార్ పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ చూడండి. ఆర్టిస్టులు ఆర్ట్ వేస్తున్నారు. ఎంత బాగుందో చూడండి. వీటి ప్రైస్ తెలిసిందే కదా, అదిరిపోయే ప్రైజెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం మ్యాక్స్ స్టోర్కి వచ్చాం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టోర్ అనమాట. ఇక్కడ ఒక ఫ్రూట్ బాస్కెట్ అలాగే కొన్ని మేకప్ ఐటమ్స్ కొన్నాను. బిల్ చెక్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ నుంచి మనం ఒక బ్యూటిఫుల్ విజిటింగ్ ప్లేస్కి వెళ్తున్నాం. ఖత్తర్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చూడవలసిన ప్లేస్ అండి. సో ఆన్ ది వేలో ఉన్నాం. సిటీ సెంటర్ నుంచి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ పెద్ద బిల్డింగ్స్ చూసారా, ఆఫీసెస్ ఇంకా హోటల్స్ అన్నమాట. సెయింట్ రిజిస్ లగ్జరీ హోటల్ ఇది. మ్యారియట్ ఇంటర్నేషనల్ హోటల్స్ చైన్లో వన్ ఆఫ్ ద హోటల్ అన్నమాట. ఇది చాలా పెద్ద 5 స్టార్ హోటల్. దీనికి ఆపోజిట్లోనే కతారా కల్చరల్ విలేజ్ ఉంటుంది. అంటే ఇది ఖత్తర్లో వన్ ఆఫ్ ద ఫేమస్ టూరిజం స్పాట్ ఇది. ఆ కల్చరల్ విలేజ్ ఎలా ఉంటుందో చూడండి. ఇది కనెక్టెడ్ టు సీ అన్నమాట. సీ దగ్గర ఉన్న శాండ్లో కిడ్స్ ప్లే ఏరియా ఉంది. అలాగే కొన్ని బ్యూటిఫుల్ టెంట్స్ ఉన్నాయి. వీటిని రెంట్కి తీసుకొని సీలో స్విమ్మింగ్ చేయవచ్చు. ఇక్కడ ఉన్న రెస్టారెంట్స్లో ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు. ఫ్యామిలీస్కి కిడ్స్కి వీకెండ్ స్పెండ్ చేయడానికి చాలా బ్యూటిఫుల్ ఏరియా ఇది. షాప్స్, గ్యాలరీస్, ఎగ్జిబిషన్ హాల్స్, రెస్టారెంట్స్ ఇంకా చాలా ఫన్ ఫీల్డ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఖత్తర్లో మస్ట్ విజిట్ ప్లేస్ అన్నమాట ఇది. ఇక్కడ కరక్టీ అండ్ చపాతీ రెస్టారెంట్ ఉంది. నా ఫేవరెట్ స్పాట్ అనమాట అది. ఖత్తర్కి ట్రెడిషనల్ టీ అనమాట ఇది. యాక్చువల్గా ఈ కరక్టీ మన ఇండియా మసాలా చాయ్ నుంచి వచ్చిందని విన్నాను. ఇప్పుడు ఇది వీళ్ళకి ట్రెడిషనల్ టీ అనమాట. చూసారా, టీ విత్ చీజ్ చపాతీ నా ఫేవరెట్ ఇది. సో ఇప్పుడు కతారా ఎలా ఉందో ఒక రౌండ్ వేద్దాం. క్లబ్ కార్లో వెళ్తున్నానండి. హ్యూజ్ ఏరియా కాబట్టి నడవలేము. సో క్లబ్ కార్లో ఫ్రీ రైడ్ అనమాట. వీడియో షూట్ చేయడం కోసం ఒక రౌండ్ వేసి మళ్ళీ కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఏటీఎం మిషన్స్, టెంట్స్, రెస్టారెంట్స్ అలాగే ఇక్కడ ఏదో ఈవెంట్ జరగబోతుంది. అంతా సెట్ చేసి పెట్టారు. ఇక్కడ స్టాల్స్ ఉంటాయి. స్ప్రింగ్ పొటాటోస్, ఫ్రెంచ్ ఫ్రైస్, శాండ్విచెస్, బర్గర్స్, ఐస్ క్రీమ్స్ అలాగే కరక్టీ, చపాతీ కూడా ఈవినింగ్ టైంలో ఈ స్టాల్స్లో పెట్టి ఇక్కడ అమ్ముతారనమాట. ఫుడ్ని తింటూ సీ వేవ్స్ని చూస్తూ ఈవినింగ్స్ని మంచిగా ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ. అలాగే రైట్ సైడ్న సీ ఫుడ్ రెస్టారెంట్స్, అరబిక్ స్టైల్ అలాగే ఫేమస్ ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది. చాలామంది ఖత్తరీస్కి ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ పెద్ద ఆడిటోరియం కూడా ఉంది. అక్కడ చాలా లైవ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. మన ఇండియన్ కల్చరల్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి. ఈవినింగ్ అయితే ఈ ప్లేస్ చాలా ప్లెజెంట్గా కిడ్స్తో, ఫ్యామిలీస్తో కలకలలాడుతూ ఉంటుంది. ఈద్ సెలబ్రేషన్స్, ఖత్తర్ నేషనల్ డే, ఖత్తర్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ ఇంకా చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. చాలా హ్యూజ్ ఏరియా ఇది. బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఇంకా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, గ్యాలరీస్, లైబ్రరీ, కిడ్స్ ఈవెంట్స్ ఇలా ఈ కల్చరల్ విలేజ్ లో కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటాయి.
ఇక్కడ సీ దగ్గర శాండ్ పైన టెంట్స్ ఉన్నాయి కదా, వాటిని రెంట్కి తీసుకోవచ్చు, స్విమ్మింగ్ చేయవచ్చు. సీ దగ్గర స్పెండ్ చేయాలనుకునే వాళ్ళు రెంట్కి తీసుకుని స్పెండ్ చేస్తారనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ ప్లేస్. ఇక్కడ ఒక రెస్టారెంట్ అలాగే కొన్ని బంగ్లాస్ సీ వాటర్ పైన బిల్డ్ చేశారు. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇది బ్రిడ్జ్ అన్నమాట, సీ పైన బిల్డ్ చేశారు. బ్రిడ్జ్ కి అటు ఇటు సీ వాటర్ ఉంది చూడండి. ఆ దూరంగా టాల్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అవి పర్ల్ ఖతర్ అన్నమాట. రేపు వెళ్దాం అక్కడికి. సో ఇక్కడ వాటర్ పైన బంగ్లాస్ కట్టారు. వీటిని డైలీ బేసిస్ పైన రెంట్కి తీసుకొని ఇక్కడ ఉండవచ్చు. సేమ్ లైక్ హోటల్ స్టే లాగా అనమాట. పక్కనే ఉన్న రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేకపోతే డైన్ ఇన్ అవ్వచ్చు. అన్నింటినీ సీ వాటర్ పైనే బిల్డ్ చేశారు. సో మనం ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాం. ఫొటోస్ తీసుకోవడానికి మంచి స్పాట్ అన్నమాట ఇది. గ్రీనిష్ బ్లూ కలర్లో వాటర్ ఎంత నీట్గా ఉందో చూడండి. ఖతర్ మొత్తం నీట్గా మెయింటైన్ చేస్తారు. స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ ఏదో ఈవెంట్ జరగబోతుంది, అందుకే వెహికల్స్ ఉన్నాయి. ఈవెంట్ కి ప్రిపేర్ చేస్తున్నట్లున్నారు. ఇక్కడ కూడా ఏదో టీవీ ప్రోగ్రామ్ కోసం ఈవెంట్ జరుగుతుంది. సెటప్ చూడండి. ఇక్కడ కతారా మాస్క్ ఉంటుంది, దానిపైన డిజైన్ చాలా బాగుంటుంది. ఐ థింక్ మార్బల్స్ తో డిజైన్ చేసి బిల్డ్ చేసినట్లున్నారు. దగ్గరికి వెళ్ళి చూస్తే డిజైన్ చాలా బాగుంటుంది. ఇవి బర్డ్స్ కి టవర్స్ అన్నమాట. సో మనం ఇప్పుడు కార్ దగ్గరకు వచ్చేసాం. కార్లో ఉన్నామండి, బయటకు వెళ్తున్నాం. ఎగ్జిట్ అయ్యే దారిలో కతారా చూడండి. ఈ రైట్ సైడ్ ప్యాలెస్ టైప్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, వీటికి అండర్ గ్రౌండ్ లో హ్యూజ్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడ ఈవెంట్స్ కి అటెండ్ అయ్యే వాళ్ళు ఇక్కడ పార్కింగ్ చేసుకుని ఈవెంట్స్ కి అటెండ్ అవుతూ ఉంటారు. గిఫ్ట్ బాక్స్ టైప్ బిల్డింగ్ చూడండి ఎంత బాగుందో. సో ఎగ్జిట్ అయ్యాం. ఇప్పుడు మనం ఖతర్లో పండిన ఆర్గానిక్ వెజిటబుల్ మార్కెట్ దగ్గరికి వెళ్తున్నాం. వెజిటబుల్ మార్కెటే కాదండి, విజిటర్స్ కోసం, బయర్స్ కోసం ఆ మార్కెట్ ని ఎంత బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారో చూపిస్తాను. ఈ ఏరియా సెయింట్ రిజిస్ కి ఆపోజిట్ లో ఉంది, అలాగే కతారాలో ఒక పార్ట్ అన్నమాట. చూస్తున్నారా, ఇక్కడ ఫ్లవర్ పాట్స్ ఉన్నాయి, సీటింగ్ ఏరియాని సెట్ చేశారు. ఫ్లవర్స్ తో ఒక బృందావనం లాగా ఎంత బాగా సెట్ చేశారో చూడండి. ఇదంతా ఇక్కడికి వచ్చే వాళ్ళను అట్రాక్ట్ చేయడం కోసం చేశారు.
ఇక్కడ ఆర్గానిక్ వెజిటబుల్స్, హనీ, ఎగ్స్ని సేల్ చేస్తారు. సో మార్కెట్ని ఇలా బ్యూటిఫుల్గా చేశారు. ఇంకా ప్లాంట్స్ని కూడా సేల్ చేస్తున్నారు. నేను వెళ్ళి ఒక ప్లేస్లో కాసేపు కూర్చుంటున్నానండి. మినరల్ వాటర్ ఫ్రీగా దొరుకుతుంది ఇక్కడ. దాహం వేస్తే తీసుకొని తాగవచ్చు అనమాట. ఇక్కడున్న వాళ్ళు నాకు టీ కూడా తెచ్చి ఇచ్చారు వాటర్తో పాటు. క్లబ్ కార్ కోసం వెయిట్ చేస్తున్నానండి. దగ్గరలోనే వింటేజ్ టైప్ కార్స్ చాలా ఉన్నాయంట. అలాగే ఫ్లవర్స్ డెకరేషన్ కూడా అక్కడ చాలా బాగుంటుందంట. సో ఇప్పుడు క్లబ్ కార్ దొరికింది, వెళ్తున్నాం. అక్కడ ఎలా ఉందో చూద్దాం. సో చూసారు కదండి, డే 1 ఖతర్లో ఎంత బ్యూటిఫుల్గా గడిచిందో. డే 2 వీడియో త్వరలో పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్డ్. టిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.